ఎంసెట్ కెమిస్ట్రీ అంటే ఈజీ అని అందరికీ అనిపిస్తుంది. కానీ ఎగ్జామ్‌లో 15-18 మార్క్స్ దగ్గరే స్టాప్ అవుతున్నావా? కానీ గుడ్ న్యూస్ ఏంటంటే కెమిస్ట్రీలో మనం ఈజీగా 24+ మార్క్స్‌ని ఈజీగా స్కోర్ చేయగలం. ఇఫ్ యూ ఫాలో రైట్ స్ట్రాటజీ. సో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఎగ్జాక్ట్‌గా మనం ఏం చదవాలి, లాస్ట్ డేస్‌లో మనం ఎలా రివర్స్ చేయాలని. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. సో అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది. ఆల్రెడీ మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ నుంచి ఐ వెయిటెడ్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ చేసి మీకు పెట్టాను. సో మీకు ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్‌లో పెట్టింటాను. సో వెల్కమ్ టు ద ఎంసెట్ గైడెన్స్ సిరీస్ వీడియో నెంబర్ 4. ఫస్ట్ ఒక క్లారిటీ, ఎంసెట్ కెమిస్ట్రీ అంటే మెమరీ ప్లస్ రివిజన్ గేమ్. ఫిజిక్స్ లాగా డీప్ కాన్సెప్ట్స్ కాదు, మ్యాథ్స్ లాగా ఏవి ప్రాక్టీస్ కాదు. కరెక్ట్గా రివర్స్ చేస్తే మార్క్స్ వస్తాయి, అదే రివర్స్ చేయకపోతే మార్క్స్ అనేవి పోతాయి. సింపుల్. మీకు కెమిస్ట్రీలో 24+ మార్క్స్ కావాలంటే ఈ ఐ వెయిటెడ్ చాప్టర్స్ చదవండి. అరౌండ్ 14-15 చాప్టర్స్ ఉంటాయి. మీరు ఈ చాప్టర్స్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా కెమిస్ట్రీలో 24+ మార్క్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో మనకు స్టైకోమెట్రీ చూసుకోండి. ఇందులో మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత గ్యాసెస్ అండ్ లిక్విడ్ స్టేట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలానే సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలానే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. సో ఇందులో నుంచి మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇందులో నుంచి మనకు 4 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. తర్వాత ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ డి అండ్ ఎఫ్ బ్లాక్స్ ఇందులో నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీలో పాలిమర్స్ ఇందులో నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత బయోమాలికల్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, సో ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఇందులో నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత సొల్యూషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కెమిస్ట్రీ నుంచి ఐ వెయిటెడ్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో. సో ఇప్పుడు ఆ ఐ వెయిటెడ్ చాప్టర్స్తో పాటు ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ఆ ఐ వెయిటెడ్ చాప్టర్స్తో పాటు కెమిస్ట్రీని ఇలా ప్రిపేర్ అవ్వండి. స్టెప్ 1, షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేయండి. రియాక్షన్స్, ఫార్ములాస్, ఇంపార్టెంట్ పాయింట్స్, సో వీటన్నింటిని మీరు షార్ట్ నోట్స్లో రాసుకోండి. తర్వాత మీకు ఇది చాలా యూజ్ అవుతుంది తర్వాత రివిజన్కి. స్టెప్ 2 వచ్చేసి డైలీ రివిజన్స్. ఇప్పుడు మీరు ఏవైతే షార్ట్ నోట్స్లో రాసుకొని ఉంటారో వాటిని మీరు ప్రతిరోజు రివైజ్ చేయాలి. ఆ సేమ్ టాపిక్స్ని మళ్ళీ ప్రతిరోజు రివైజ్ చేయండి. స్టెప్ 3, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం. లాస్ట్ 5-10 ఇయర్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేయండి. స్టెప్ 4, మాక్ టెస్ట్ రాయడం. సో ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలానే మీకు తెలుస్తుంది మీరు ఏ చాప్టర్స్లో వీక్ ఉన్నారనేసి. సో ఈ మాక్ టెస్ట్ని మాత్రం ఖచ్చితంగా రాయండి. సో ఇప్పుడు ఈ స్టెప్స్తో పాటు మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటంటే వన్ టైం రీడింగ్, అలానే నోట్స్ని ప్రిపేర్ చేయకపోవడం, తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీని స్కిప్ చేయడం, మార్క్ టెస్ట్ని ఇగ్నోర్ చేయడం. సో ఈ మిస్టేక్స్ని చేయడం వల్ల మీకు మార్క్స్ అనేవి తగ్గుతాయి. సో కెమిస్ట్రీ అనేది మీ ర్యాంక్ని బూస్ట్ చేయగలిగే చాలా ఈజీ సబ్జెక్ట్. మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే 24+ మార్క్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. సో దీన్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి, మీ మార్క్స్లో ఇంప్రూవ్ అనేది ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.